స్టఫ్డ్ మిర్చి. వావ్, స్టఫ్డ్ మిర్చి. సో నిజంగానే అంటే చాలా వరకు మనము స్టఫింగ్ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఇంకొక కర్రీనో ఏదో అవసరం లేకుండా పడుతుంది అనమాట. సో పర్ఫెక్ట్ స్టఫ్డ్ మిర్చి. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో స్టఫింగ్ అయితే మనము ఆలూతో స్టఫ్ చేసుకుంటున్నామంట. యూజువల్గా ఏంటంటే పొటాటో ఎక్కువగా యూస్ చేయకూడదు, చిన్నపిల్లలకి పెట్టొచ్చు బట్ ఎందుకంటే ఆ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి. బట్ పెద్దవాళ్ళు కొంచెం వెయిట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఆలూని తగ్గించమని చెప్తూ ఉంటారు. సో ఎలా వాడాలి ఆలూని? సో ముఖ్యంగా రూట్ వెజిటబుల్స్ అన్నీ కూడా కొంచెం మనము చూసి తీసుకోవాలి. ఏదైనా సరే ఆలు మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది అండ్ కార్బ్స్ ఉన్నప్పటికీ మనం మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేయొచ్చు కాబట్టి ఏదైనా మనం స్నాక్స్ రూపంలో కొంచెం కాంబినేషన్లో యూస్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్ ఇదైతే. అండ్ మిర్చి కూడా చాలామందికి కడుపులో మంటగా ఉంటుంది ఎక్కువగా యూస్ చేస్తే, అలాంటప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలి రెండు కాంబినేషన్ ఉన్నప్పుడు? సో ఎప్పుడైతే మనం ఇదైతే స్టఫ్ చేస్తున్నాం కదా, ఇది స్టఫ్ చేసి 1 మిర్చి తీసుకుని దాంతోపాటు 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకుంటే చాలు. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. కొంచెం ఆయిల్, ఇందులోనే పచ్చిమిర్చి వేసేద్దాం ఫస్ట్. సో ఆలు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది, ఆ స్వీట్నెస్ పోవడానికి. ఆలుని ఆల్రెడీ నేను బాయిల్ చేశాను, సో స్మాష్ చేసి వేసేసుకుంటున్నాను. సో ఆల్రెడీ మనం బాయిల్ చేసేసాం కాబట్టి జస్ట్ సాట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్పైసెస్ వేసేద్దాం. ఇంకో స్పూన్. సో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, చాట్ మసాలా. ఓకే, సో చాలా చక్కగా ఉంది. యూజువల్గా మనము పానీపూరీస్లోకి యూస్ చేస్తూ ఉంటాం అలాగా. అండ్ పర్ఫెక్ట్గా కొంచెం ఎప్పుడైనా ఇందాక ఫస్ట్లో ఇంట్రో మాట్లాడుకున్నట్టు తక్కువ ఇంగ్రీడియంట్స్లో టేస్టీగా ఎలా చేయాలి అంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. టైం సేవింగ్ కూడా మనకు చాలా చక్కగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో మనం అది స్టఫ్ చేసేయాలి మిర్చీస్లో. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇంకా అలాగే అన్ని దాంట్లో కూడా స్టఫ్ చేసుకోవాలి. వావ్, సో చక్కగా స్టఫింగ్ అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చీజ్ కూడా గ్రేట్ చేసేద్దాము. ఓకే, సో ఇది చాలా మంది ఆప్షనెట్ గా యూస్ చేస్తారు. కొంతమంది చీజ్ లవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్ గా మనం యూస్ చేసుకోవచ్చు. చీజ్ యూస్ చేసుకో. సో ఇప్పుడు బేకింగ్ ప్లేట్కి కూడా మనం కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసి ఇవి అందులో పెట్టేద్దాం. ఓకే,
యూజువల్గా ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత షాలో ఫ్రై చేసుకుంటారు, బట్ మనం కొంచెం హెల్దీగా బేక్ చేసుకుంటున్నాం అనమాట. అవును. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా మరి స్టార్ట్ చేసేద్దాం బేకింగ్ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం, బేక్ చేసేద్దాం. ఓకే, సో ఆలు అందరి ఫేవరెట్ అనమాట టేస్ట్ వైజ్, బట్ కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాము. ఇలా కొంచెం బేకింగ్ ప్రాసెస్లో చేసుకుంటే కొంచెం హెల్దీగా అనిపిస్తుంది. అవును. ఓకే ఓకే పల్లవి, సో బేక్ అయిపోయిందో ఒక్కసారి చూసేద్దాం మరి. చూసేద్దాం. ఓకే, సో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. స్టఫ్డ్ మిర్చి రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ స్టఫ్డ్ మిర్చి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్టఫ్డ్ మిర్చికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఉడికించిన బంగాళాదుంపలు 2, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బజ్జీ మిర్చి 4, చీజ్ కొద్దిగా. స్టఫ్డ్ మిర్చి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నూనె, పచ్చిమిర్చి, బంగాళాదుంప వేసి స్మాష్ చేయాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర వేసి వేయించుకొని తర్వాత ఈ మిశ్రమాన్ని బజ్జీ మిర్చిలో స్టఫ్ చేసుకొని పైనుంచి చీజ్ తురుము వేసుకొని తర్వాత బేకింగ్ ప్లేట్ కి నూనె రాసుకొని బజ్జీ మిర్చిని ప్లేట్ లోకి తీసుకొని ఓవెన్ లో పెట్టి కాసేపు బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ స్టఫ్డ్ మిర్చి రెడీ.